నాయకత్వంలో ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా చెడ్డ జరగదు. మత ఘర్షణలు అరికట్టిండే తెలుగుదేశం పార్టీ. మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని చూసినా, నవ్యాంధ్రప్రదేశ్ చూసినా, ముస్లిం సమాజానికి సంక్షేమము ఎక్కువగా అందించిండేది కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారే. మొన్నటి వరకు ఏం చెప్పినారు, ఎన్నికల సమయంలో కూడా మాట్లాడిన ఆన్ రికార్డ్. మాకు ఓటేయాలనుకున్న వాళ్ళు బీజేపీ ఇంకొకటి మాట్లాడడం లేదు, కూటమి ప్రభుత్వానికి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే మాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలా, మతం నెత్తికెక్కించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే బీజేపీని బూసిగా చూపించేసి రాజకీయాలు మాట్లాడినారు. ఈరోజు కూడా చెప్తున్నా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంటూనే మేము ఈ సంక్షేమాన్ని అమలు చేయగలిగినాం. ఇది ముస్లిం సమాజంకి మంచి చేసిందా లేదా అనేది ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి. మళ్లీ వక్ఫ్ చట్టం గురించి అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఈ రోజున అసదుద్దీన్ ఓవైసీ ఆలోచన చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో వక్ఫ్ చట్టం ఏ స్థాయిలో ఉన్నా కూడా ముస్లింల ఆస్తుల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ హక్కులు గాని వాళ్ళ ఆస్తులు గాని కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తే మొదటిగా స్పందించేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం. ప్రత్యేకించి ముస్లిం సమాజానికి తెలియజెప్తున్నాం. కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి, కుంటుపడినటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అన్ని కూడా మళ్ళీ వెనక్కు నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కో. అసదుద్దీన్ ఓవైసీ ఆయన స్వతంత్రంగా వచ్చి మాట్లాడుతున్న మాటలు కాదు, పప్పెట్ షో నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేయాల స్టేట్ పాలిటిక్స్ ని, స్టేట్ లో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ ని కావచ్చు, డెవలప్మెంట్ ని కావచ్చు అని కుట్ర చేసే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ఉచ్చులో పడద్దు, వాళ్ళ మాటలు నమ్మద్దు. రెండో విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి భ్రమంలో బతుకుతున్నాడు. 2.0 ఇంకోటి అని చెప్పేసి ఈ సంక్షేమ ఇంకా కొద్దిగా డిఫెండ్ చేసుకుని పాపం తల్లికి వందనం వచ్చినాక ఉలికిపాటి గురై కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఆ పార్టీ సాధ్యత ఇవన్నీ మామూలుగా చేస్తాంటే మీకు 11 వచ్చిండేది ఎందుకు మీకు అర్థం కాలే. ఇంకా మీరు పోస్ట్ మార్టం చేసుకోవాలా, మీరు విశ్లేషించుకోవాలా. మీరు ప్రజాకంటక పరిపాలన అందించినారు, అభివృద్ధిని ఆదమర్చినారు, రోడ్లు వేయడం మర్చినారు, ఉద్యోగస్తులను విస్మరించినారు, ఉపాధ్యాయులతో బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినారు, ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతూ ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామో వారంలో అని చెప్పినటువంటి మాటని మర్చిపోయేసి నాకు తెలియక మాట్లాడినామని చెప్పి